భగవంతుడు నిజానికి సర్వవ్యాపకుడు. ఆయనకి గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించి ఉంటాడు. అంతటా వ్యాపించిన తత్వం తెలుసుకోవడానికి ముందు అందులోంచి కొంత శక్తిని బయటికి తీయాలి అన్నారు. ఇవాల్టి భాషలో చెప్పాలంటే కరెంట్ అంతటా ఉందండి, కానీ ఆ ఎలక్ట్రిసిటీని మన ఇంట్లోకి తీసుకురావాలంటే ముందు ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఏర్పాటు చేయాలి ఇంటి ముందు. అందులో నుంచి పోలుకి కరెంటు వెడుతుంది స్తంభానికి. ఆ స్తంభానికి ఉన్న తీగల్లోంచి మన ఇంట్లోకి ఒక తీగ కనెక్షన్ లాగాలి. మీ ఇల్లంతా ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసుకుని స్విచ్లు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు, కానీ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరగలేదు. కారణం ఏమిటని అడిగాడు ఒక ఆయన. పోల్ కనెక్షన్ లేదు అక్కడ. స్తంభానికి మీ ఇంట్లోకి కనెక్షన్ ఇవ్వకపోతే, ఈ సంబంధం లేకపోతే విద్యుత్ ఎలా లోపలికి వస్తుంది? అది లేకపోతే మనం ఎలా ఈ విద్యుత్తుని వినియోగించుకుంటాం? కాబట్టి అద్భుతమైన ఒక విద్యుత్ శక్తిని మన ఇంట్లో వినియోగంలోకి తెచ్చుకోవడానికే ఇంట్లో ఇన్ని రకాల వైర్లు కావాల్సి వస్తున్నాయి, మీటర్లు కావాల్సి వస్తున్నాయి, స్విచ్లు కావాల్సి వస్తున్నాయి. వీటికి వెళ్ళి ఆ స్తంభానికి కనెక్షను, ఈ స్తంభం నుంచి అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో అక్కడికి పెడుతున్నాం. అలాగే పరమాత్మ అంతటా ఉన్నా ఆయన ఒక చోటకి చేర్చాలి. ఆ చేర్చేదే ఆలయం. ఆ చేర్చే ఆలయం ఒక ట్రాన్స్ఫార్మర్. అందులో విద్యుత్తు కేంద్రీకరింపబడుతుంది. ఆ పరమాత్మ శక్తిని యంత్రాల ద్వారా అందులో ప్రతిష్ఠించారు. దాన్ని మనం పొందాలి. కాబట్టి ఎప్పుడూ కూడా ముందు ఒక సాకారంలోకి అడుగు పెడితేనే నిరాకారం. ఇవాళ కొంతమంది అన్యమతస్తులు చాలామంది తెలివి తక్కువతనంతో మా దగ్గర ఆకారం లేదు, మీరు రాళ్లను పూజిస్తున్నారన్నారే, వాడు కూడా తలకైన రోజు 5 సార్లు 6 సార్లు రాయికేసి కొట్టి బాదుకుంటున్నాడు. వాడు కూడా ఓ చెక్క ముక్కకి దండం పెడుతున్నాడు. ఎవడైనా చివరికి ఏదో ఒక రూపానికి దండం పెట్టకుండా కుదరదు. ఇందులోంచే అందులోకి వెళ్ళగలుగుతాం. నదులు సముద్రంలో కలవాలి. ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే ముందు మనం నది అయ్యి ఉండాలి. జీవాత్మల్ని నదులతో పోల్చారు, పరమాత్మని సముద్రంతో పోల్చారు. కాబట్టి ఎప్పుడైనా అలా సాధన చేయటమే చాలా గొప్పది. హఠాత్ సాధన కుదరదు.